ఒక మైండ్ నడవాలంటే ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తేనే సరిపోదు. దానిలో ఉన్నటువంటి మైనింగ్ కానీ, మెకానికల్, ఎలక్ట్రికల్ కానీ, సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ, వెల్ఫేర్ సెక్షన్ కానీ, ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇటు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అందరు కలిసి పనిచేసిన రోజు ఆ మైన్ కూడా మరి సక్రమంగా నడుస్తుంది, ఉత్పత్తిలో, రక్షణలో కూడా ముందట ఉంటుంది. ఈరోజు మనకు చాలా విషయాలు చెప్పిళ్ళు. మన ఆబ్సెంటిజం గురించి చెప్పిళ్ళు, మన యొక్క ఫైనాన్షియల్ విషయాల మీద కూడా చెప్పిళ్ళు, మన మైండ్ స్థితిగతుల మీద చెప్పిళ్ళు, మన ఏరియా స్థాయి స్థితిగతుల మీద కూడా మనందరికీ వివరించి మనందరినీ కూడా మోటివేషన్ చేసే ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు ఇక్కడనే విని ఈ నుంచి మరి బయలుదేరి అయిన తర్వాత దీని గురించి చర్చించకుండా మనం ఎప్పటిలాగానే పనిచేస్తూ పోతే మరి ఇంత టైం వెచ్చించి మన కోసం ఇంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి మనకు 1 గంట 2 గంటలు కేటాయించి ఈరోజు మనకి ఇలాంటి కార్యక్రమాలు చేసిందంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి మనమంతా కూడా ఈ రోజు నుంచైనా మన సంస్థ గురించి, మన భావం గురించి మనం అందరం కూడా ఆలోచన చేసి మనం ఉత్పత్తి తీసుకొచ్చే విధంగా రేపు కాస్పేట రెండో కానీ ఇప్పుడు ఏదైతే మనకి 73%లో ఉన్నాం కదా, దాన్ని 100% తీసుకొచ్చే విధంగా మన కార్యాచరణ ఉండాలి. దానికి అనుగుణంగానే మనం కూడా వేయేటట్టు ఆక్సిజన్ తగ్గిస్తున్నట్టు కూడా మన కార్యాచరణ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.